ఓకే, జియో ఎయిర్టెల్ విఐ తమ రీఛార్జ్ ప్లాన్స్ పెంచేశాయి. 3 to 29% వరకు ప్రైజెస్ లో మీకు హైక్ కనిపిస్తుంది. ఎయిర్టెల్ జియో జూలై 3 నుండి, విఐ జూలై 4 నుండి అప్లికేబుల్ చేయబోతున్నాయి. అండ్ యు నో వన్ థింగ్, ఇది జరగాల్సిందే. బికాస్ ప్రజెంట్ మార్కెట్ లో మీరు గమనిస్తే కాంపిటీషనే లేదు భయ్య. ఎయిర్టెల్ అండ్ జియోదే మోనాప్లీ నడుస్తుంది. అండ్ మనకు విఐ విషయానికి వస్తే, అంటే వడాఫోన్ ఐడియా విషయానికి వస్తే, జియో దెబ్బకి ఒక మూలన పోయి కూర్చుంది. సో వీళ్ళు చెప్పిందే రేటు, వీళ్ళు చేసిందే వ్యాపారం. బట్ ఈ జియో రాకముందు, అంటే బిఫోర్ 2016 మార్కెట్లో ఎన్ని టెలికాం బ్రాండ్స్ ఉండేవి? ఎయిర్సెల్, యూనినార్, ఎంటీఎస్, టాటా డొకోమో, టాటా ఇండికామ్, లూప్, ఎంటీఎన్ఎల్ లాంటి చాలా బ్రాండ్స్ కనిపిస్తాయి. అప్పటి వరకు 2G 3G వాడుతున్న జనాలకి జియో రావడమే 4Gతో రావడం, దట్టు ఒక్క రీఛార్జ్ లోనే అన్ని ఉండడం. అంటే ఫ్రీ SMS, ఫ్రీ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1GB డేటా, అది కూడా జస్ట్ 399 ఫర్ 70 days. స్టార్టింగ్ లో మీరు గమనిస్తే 2016-17 లో ఈ ప్లాన్ చాలా పాపులర్ గా ఉండేది. ఇక జనాలు ఆగుతారా, అందరూ జియోకి షిఫ్ట్ కావడం స్టార్ట్ చేశారు. ఈ దెబ్బకి మిగిలిన బ్రాండ్స్ ఏమయ్యాయో, ఎక్కడికి వెళ్ళాయో ఎవ్వరికి తెలియదు. ఈ జియో రాగానే, జియో 4G రాగానే ఇండియా మార్కెట్లో 4G ఫోన్స్ డిమాండ్ పెరిగింది. ఈ టైంలో కొత్త చైనీస్ కంపెనీస్ పుట్టుకొచ్చాయి. పాత కంపెనీస్ అయిన STC, సోనీ, నోకియా, బ్లాక్బెర్రీ ఇండియాకి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాయి. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ చైనా కంపెనీస్ తక్కువ ప్రైస్ లో 4G ఫోన్ ఇస్తూనే విత్ బెటర్ ఫీచర్స్ ఇచ్చాయి. అందుకే ఇండియాలో చైనా ఫోన్స్ ఇంత పాపులర్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా జనాలు చాలా మంది ఇలాంటి బ్రాండ్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. అదే విధంగా ఈ ఫ్రీ గేమ్ ని ఫస్ట్ టైం మనకు ఇంట్రొడ్యూస్ చేసింది ఇండియా మార్కెట్ లో జియోనే భయ్యా. ఫస్ట్ వీళ్ళు ఫ్రీగా ఇస్తారు, ఆ తర్వాత వీళ్ళు చిన్నగా ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. ప్లాన్స్ విషయానికి వస్తే, అప్పట్లో వచ్చిన 1GB పర్ డే 70 days కి 399 ప్లాన్ కనిపిస్తుందా? లేనే లేదు. దాని ప్లేస్ లో 1.5GB పర్ డే 84 days కి 666 రూపీస్ లో మీకు కనిపిస్తుంది. ఇది కూడా తొందరలో మారబోతుంది. అండ్ ఇక్కడ మీకు ప్రైస్ హైక్ ఎంతో తెలుసా? అప్ టు 40% ఇక్కడ మీకు ప్రైస్ హైక్ కనిపిస్తుంది. 2017 నుండి 2023లో మీరు కంపేర్ చేస్తే, అంటే ఎన్నిసార్లు ఇక్కడ మీకు ప్రైస్ హైక్ అయిందో మీ అంచనాకి విడిచిపెడుతున్నాను. అదే విధంగా ఆ ఫ్రీ గేమ్ ఏదైతే ఉందో అదే సేమ్ స్ట్రాటజీ జియో మళ్ళా ఫాలో చేస్తుంది. దేనికోసం? అన్లిమిటెడ్ 5G డేటా, అంటే ఫ్రీ 5G డేటా మీరు కూడా యూజ్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఫ్రీగా ఇస్తారు, అలవాటు అయిన తర్వాత చిన్నగా ప్లాన్ తీసుకొని రావడం, ప్రైజెస్ ని పెంచడం చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇప్పటి వరకు జియో అండ్ ఎయిర్టెల్ తమ యొక్క 5G ప్లాన్స్ ని ఇండియా మార్కెట్ లో తీసుకొని రాలేదు అంటే మాత్రం, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్రజెంట్ ఇండియాలో ఇంకా 5G టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. అంటే టవర్స్ ఇన్స్టాల్ చేయడం, స్ప్రెడ్ చేయడం నెట్వర్క్ ని, అదే విధంగా బూస్టర్స్ ని ఫిట్ చేయడం, వీటిలోనే వీళ్ళు బిజీగా ఉన్నారు. దాన్ని కమర్షియల్ చేయడానికి ఇంకా వాళ్ళ దగ్గర పొటెన్షియల్ లేదు. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇండియా మార్కెట్ లో ప్రజెంట్ దాదాపుగా 5G ఫోన్స్ అంత ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. అంటే అందరి దగ్గర 5G ఫోన్స్ ఇంకా రాలేదు. వాళ్ళు డిజైర్ చేసే నెంబర్కి, వాళ్ళ టార్గెట్ నెంబర్ వరకు రీచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ 5G కోసం కొంచెం డిలే చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ డిజైన్ నెంబర్ కి టార్గెట్ రీచ్ కాగానే మీకు తొందరలోనే ఇండియా మార్కెట్ లో 5G ప్లాన్స్ కనిపిస్తాయి. అంతెందుకు భయ, నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ వరకు మనకు జియో నుండి 5G ప్లాన్స్ రాబోతున్నాయి. ఇది మాత్రం పక్కా. ఇప్పటికే జియో ఎయిర్టెల్ దగ్గర 5G ఉంది. అండ్ విఐ విషయానికి వస్తే ప్రజెంట్ వాళ్ళ దగ్గర 5G లేదు. ఈ ఇయర్ ఎండ్ వరకు మనకు 5G లాంచ్ చేస్తామని చెప్తున్నారు. వెడెన్స్ మీకు తెలిసిపోతుంది. ఇంకా BSNL అంటారా, ఇంకా వాళ్ళ 4G స్టేబుల్ కాలేదు. 5G ఎక్కడ నుండి తెస్తారు భయ్య? సో వాళ్ళు మేబీ 2025 ఎండ్ వరకు 5G రిలేటెడ్ న్యూస్ BSNL నుండి మీకు రావచ్చు. బట్ ఇప్పటికే 5Gని లిమిటెడ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎయిర్టెల్ జియో విషయానికి వస్తే, ఈ జూలై 3 నుండి ఎవరైతే 2GB పర్ డే అండ్ ఎబో ప్లాన్ రీఛార్జ్ చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే 5G అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. మరి ఎందుకు ప్రైజెస్ పెంచారు అండ్ ఫ్యూచర్ లో కూడా ఈ ప్రైజెస్ పెరుగుతాయా అంటే మాత్రం, బిఫోర్ దట్ ఇది మీకు తెలియాలి. ఒక సర్వీస్ మీ వరకు రావాలి అంటే ఎంతో మిషనరీ అండ్ మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. అంటే టవర్స్ ఇన్స్టాల్ చేయడము, ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్, బూస్టర్స్, కంట్రోల్ స్టేషన్స్, ఎక్విప్మెంట్స్ అండ్ మ్యాన్ పవర్. ఇవి కాకుండా స్పెక్ట్రమ్ కూడా ఈ కంపెనీస్, టెలికాం కంపెనీస్ బై చేయాల్సి ఉంటుంది ఫ్రమ్ అవర్ ఇండియా గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2022లో మన ఇండియా గవర్నమెంట్ 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ చేసింది. అది కూడా 1,50,000 కోట్లకి 20 years కి యూసేజ్ రైట్స్ ఇస్తూ మన ఇండియా గవర్నమెంట్ ఆక్షన్ చేసింది. స్పెక్ట్రమ్ విషయానికి వస్తే, ఈ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, బ్యాండ్స్ అంటే
అంటే ఏంటి మీకు ఐడియా లేకపోతే ఇక్కడ కనిపిస్తుందా ఐ బటన్ చూసేయండి, డెడికేట్ వీడియో కనిపిస్తుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో మీకు వీడియో కనిపిస్తుంది, తప్పని ఒకసారి వెళ్ళి చూసేయండి. డీటెయిల్గా ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పెక్ట్రమ్ని ఈ టెలికాం కంపెనీస్ బై చేస్తాయి. దాంట్లో జియో విషయానికి వస్తే ఏకంగా 88,000 crore స్పెక్ట్రమ్ని బై చేసింది. అండ్ ఆ మనీ గవర్నమెంట్కి ఇన్స్టాల్మెంట్ రూపంలో ఈ టెలికాం బ్రాండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది 20 years టైం పీరియడ్లో. అందుకే మనకు టైం టు టైం ఇక రీఛార్జ్ ప్లాన్స్లో హైక్ కనిపిస్తుంది ప్రైస్లో. బికాజ్ వీళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ప్రైస్ లో హైక్ కనిపిస్తుంది. ఇప్పుడనే కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా మనకు ఈ హైక్ ఉంటుంది భయ్య. ప్రజెంట్ ఈ హైక్ చేసిన ప్రైజెస్ తో కంపెనీస్ కి దాదాపుగా 47,000 కోట్ల ప్రాఫిట్ కానుంది అన్నట్టు ఒక ఆర్టికల్ వచ్చింది. అండ్ ఈ ప్రైజెస్ హైక్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటో తెలుసా? యూజర్ ని ఫిల్టర్ చేయడం. అంటే ఈ రోజుల్లో కూడా చాలా మంది దగ్గర 2 లేదా అంతకన్నా ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రైస్ పెంచడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అన్ని సిమ్ కార్డ్ కి రీఛార్జ్ చేసుకోలేరు కదా. అప్పుడు ఆటోమేటిక్గా విత్ ఇన్ 45 days 2 months లో ఆ యొక్క సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు కంపెనీ ఆ యొక్క సిమ్ కార్డ్ ని, ఆ యొక్క నెంబర్ ని వేరే కొత్త యూజర్ కి ఇచ్చేస్తుంది. అందుకే కదా కొత్త సిమ్ తీసుకున్నాక ట్రూ కాలర్ లో చూస్తే వేరెవరితో పేరు కనిపిస్తుంది అంటే మీరు తీసుకోక ముందు ఆ యొక్క సిమ్ అతనిదనమాట, అతని పేరు మీద ఉందన్నమాట. ఆ తర్వాత మీరు ఆ యొక్క సిమ్ ని బై చేశారు. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీస్ కి ప్రాఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అంటే మాత్రం 3 points ఉన్నాయి. ఫస్ట్ వన్, కంపెనీ కొత్తగా ఫోన్ నెంబర్ తయారు చేయాల్సిన పని లేదు. సెకండ్ వన్, నెట్వర్క్ పై లోడ్ తగ్గుతుంది. థర్డ్ వన్, నెట్వర్క్ లో ఉన్న అన్ని నెంబర్స్ కూడా యాక్టివ్ లో ఉండాలి అండ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఉండాలి. బికాస్ ఆఫ్ టైం టు టైం వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. అంటే టెలికాం కంపెనీస్ ఇప్పుడు నెంబర్ గేమ్ ఆడడం లేదు. ఒకప్పుడు మీరు గమనిస్తే 2 years 3 years బ్యాక్ నా దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారని జియో, నా దగ్గర ఎక్కువ కస్టమర్స్ ఉన్నారని ఎయిర్టెల్ పోటాపోటీగా ఉండేది. అంటే ఎక్కువ కస్టమర్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ నెంబర్ 1. బట్ ఆ యొక్క కాంపిటీషన్ ఇప్పుడు నడవదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది మెయిన్ టార్గెట్ ఉన్న కస్టమర్స్ యాక్టివ్ కస్టమర్స్ అయి ఉండాలి. అందుకే కదా భయ్య మీరు 1 month రీఛార్జ్ చేయకపోతే కస్టమర్ కేర్ నుండి కాల్ వచ్చేస్తుంది, కంపెనీ నుండి కాల్ వచ్చేస్తుంది. సార్ మీరు రీఛార్జ్ ఎప్పుడు చేస్తారు, అయిపోయింది, ఇప్పుడు చేస్తారా చేయరా, మీ ఫోన్ డియాక్టివేట్ అయిపోతుంది, నెంబర్ డియాక్టివేట్ అయిపోతుంది, మీకు వచ్చే ఉంటుంది. ఇదే స్ట్రాటజీ అనమాట. అంటే ఉన్న కస్టమర్స్ యాక్టివ్ కస్టమర్స్ అయ్యి ఉండాలి, లేకపోతే ఆటోమేటిక్గా సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది, వేరే అతనికి సిమ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే నెంబర్ వెళ్ళిపోతుంది. అంతెందుకు భయ్య, ఒక సీక్రెట్ చెప్పాలా మీకు, ఈ కంపెనీస్ యావరేజ్ గా 1 year లో ఒక యూజర్ నుండి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎయిర్టెల్ 209 రూపీస్, జియో 181 రూపీస్, విఐ 146 రూపీస్. సో ఇక్కడ మీరు గమనిస్తే అన్నీ కూడా పర్ యూజర్ యావరేజ్ గా 1 year లో 100 రూపీస్ కన్నా ఎక్కువనే వీళ్ళు ప్రాఫిట్ ని గెయిన్ చేస్తున్నారు. సో ఎవరు కూడా ప్రాఫిట్ లేనిది బిజినెస్ చెయ్యరు, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా మీరు గమనిస్తే ఈ టెలికాం కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఏం చేయబోతున్నాయి అనుకుంటే మాత్రం ఈ 4 points ని ప్రజెంట్ వీళ్ళు ఫాలో చేస్తున్నారు. ఫస్ట్ వన్, 5Gకి రెడీ అవుతున్నారు. 5G లాంచ్ చేయడం కోసం, అఫీషియల్ చేయడం కోసము వీళ్ళు రెడీ అవుతున్నారు. సెకండ్ వన్, నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఫర్ బెటర్ సర్వీస్. థర్డ్ వన్, యూజర్స్ని, ఎగ్జిస్టింగ్ యూజర్స్ని ఫిల్టర్ చేయడం. ఎక్కువ వరకు వాళ్ళకి కావాల్సింది యాక్టివ్ యూజర్స్ మాత్రమే. ఫోర్త్ వన్, ఓవరాల్ గా ఇండియాలో మీరు గమనిస్తే ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళ నెట్వర్క్ ని స్ప్రెడ్ చేసే విధంగా, అంటే వీళ్ళ వింగ్స్ ని స్ప్రెడ్ చేసే విధంగా చూసుకుంటున్నారు. అది బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, లేకపోతే అదర్ బ్రాండ్స్, జియో, ఎయిర్టెల్, విఐ, ప్రతి ఒక్కరు చేసేది ఇదే. ఇప్పుడు కూడా జియో దాదాపు కొన్ని గ్రామాల్లో నెట్వర్క్ లేదు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా మా నెట్వర్క్ ఉండాలి. మెయిన్ టార్గెట్ ఇదే భయ్య. ఇవి వాళ్ళు ఫాలో చేస్తున్నారు అండ్ చేస్తున్నారు కూడా ప్రజెంట్ టైంలో. సో ఈ ప్లాన్స్లో మీరు గమనిస్తే మీరు ఏ ప్లాన్ యూజ్ చేయబోతున్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకోబోతున్నారు, ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. సో ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి. ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.